ఇరాన్ జరిపే దాడుల్లో అమెరికా సైనికులు మరణిస్తే తప్ప ఆ దేశంతో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయకులను ప్రైవేట్గా స్పష్టం చేశారు. ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి ఇరాన్పై తిరిగి పూర్తిస్థాయి సైనిక చర్యలు చేపట్టడానికి అమెరికా సైనికుల మరణం మాత్రమే బలమైన కారణంగా నిలుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరగకుండా ఉండేందుకు ఇరాన్ చేసే చిన్నపాటి క్షిపణి డ్రోన్ దాడులను కొన్ని వారాలు లేదా నెలల పాటు భరించడానికైనా తాను సిద్ధమేనని ఆయన తన అధికారులతో చెప్పారు. జూన్ మొదటి వారంలో ఇరాన్ దళాలు ప్రాంతీయ యుఎస్ బేస్లు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపాయి. అయితే ఇవి రక్షణాత్మక చర్యలే తప్ప పూర్తిస్థాయి యుద్ధం కాదని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. వైట్ హౌస్లో జరిగిన తాజా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దాడుల వల్ల ఇరాన్ నావిక, వాయుసేవ సామర్థ్యం ఇప్పటికే పూర్తిగా దెబ్బతిందని, ఒకవేళ వారు మా సైనికులను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఈ వ్యూహం ద్వారా మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధం రాకుండా నివారించాలని, అదే సమయంలో ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.